హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెల్టింగ్ క్లౌడ్స్. ఈరోజు వీడియో వచ్చేసి గుడియా గుడియా అనే సాంగ్ మీద చేశాను. అది కూడా షార్ట్ ఫిల్మ్ యాక్టర్ వర్ష గారు ఉన్నారు కదా, తనని ఫోటో పెట్టి ట్రై చేశాను. వీడియో అనేది చాలా బాగుంది. మీరు కూడా మీకు నచ్చిన వారితో చేసుకోండి, చాలా బాగుంటుంది. అది కూడా అమ్మాయిల ఫోటోలు అయితే ఇంకా చాలా బాగుంటుంది. ముందుగా అయితే డెమో చూద్దాం ఫ్రెండ్స్. డెమో చూసారుగా ఫ్రెండ్స్, నచ్చితే సపోర్ట్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. ఇప్పుడు వీడియోలో కట్ చేద్దాము. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్, అలాగే 2 ఫాంట్స్ కూడా ఇచ్చాను, ఫాంట్ లింక్స్. అవి డౌన్లోడ్ చేసుకొని ఎడిట్ మోషన్లో యాడ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకోగానే నేను ఇక్కడ చూపించినట్టు ఇలా కనబడుతుంది. ఈ వీడియోకి మనకు కావాల్సింది సింగిల్ ఫోటో ఉంటే సరిపోతుంది. అది కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఉండాలి, అప్పుడే వీడియో అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఫోటోని ఎలా రీప్లేస్ చేయాలో చూపిస్తాను. దానికన్నా ముందు మీరు ఈ ఫోటో రీప్లేస్ చేయాలనుకున్నప్పుడు ఫోటో సెలెక్ట్ చేస్తే మనకి ఇలా డిస్టర్బెన్స్ అవుతుంది. సో పైన ఉన్న 2 లేయర్స్ ఉన్నాయి కదా, బ్లాక్ కలర్ లేయర్స్, అవి 2 అనేది ఆఫ్ చేసుకుందాము. ఆఫ్ చేసుకొని కిందికి వచ్చేద్దాము. కింద నేను వేరే బ్యాక్గ్రౌండ్ పెట్టాను. బ్యాక్గ్రౌండ్ దాని గురించి నేను నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడైతే పిఎన్జీ ఫోటో అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే చేసుకున్నామో ఆ ఫోటోని రీప్లేస్ చేసుకుందాము. నేను ఇచ్చిన ఫోటో వర్ష గారి ఫోటో సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి మీరు ఏ ఫోటో అయితే రీప్లేస్ చేయాలనుకుంటున్నారో, అంటే మీకు నచ్చిన ఫోటో ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో, ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని యాడ్ సింబల్ మీద నొక్కేయండి. ఇప్పుడు ఒకసారి వీడియో అనేది ఫోటో అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకునే ముందు ఒకసారి వీడియో ఆన్ చేసుకొని చూద్దాము. ఎందుకంటే వీడియో ఆన్ చేస్తేనే మనకు అడ్జస్ట్మెంట్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. చూడండి, ఫుల్గా రాలేదు, అంటే మరీ ఎక్కువైపోయింది. కాబట్టి మూవ్ అండ్ ట్రాన్సాక్షన్లోకి వెళ్ళేసి సైజ్ అనేది కొంచెం తగ్గించేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం ఇలా మూవ్ చేసుకుంటూ చూడండి, ప్రతి ప్లేస్ దగ్గర ఫోటో అనేది కరెక్ట్ వస్తుందా లేదా అని చెక్ చేసుకోండి. ఫస్ట్ ఫోటో ఓకే, కరెక్ట్ వచ్చింది. సెకండ్ లేయర్ కూడా ఓకే, బాగానే వచ్చింది. సెకండ్ పార్ట్ కూడా బాగానే వచ్చింది. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అండ్ సిక్స్త్ ఓకే, బాగా సెట్ అయిపోయింది. ఇలానే ప్రతిదీ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాతనే నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళండి. ఫాంట్ కూడా ఈ ఫాంటే వాడండి, ఎందుకంటే ఇది కొంచెం ఆ వీడియోకి లుక్ అనేది కనబడుతుంది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి కింద బ్యాక్గ్రౌండ్లో నేను ఒక ఇమేజ్ ఇచ్చాను కదా, అది మీకు నచ్చితే అదే ఉంచుకోండి, లేదంటే చేంజ్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి మీరు మీ ఇష్టమైన ఫోటో యాడ్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని ప్లస్ సింబల్ నొక్కేస్తే చూడండి, బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అయింది. ఈ ఫోటోకి నేను ఆల్రెడీ ఎఫెక్ట్స్ ఇచ్చాను కాబట్టి మీరేం చేయని అవసరం లేదు. జస్ట్ మీకు నచ్చిన ఫోటోతో రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఫోటో అనే కాదు, మీరు కలర్స్ కూడా వాడచ్చు. మీకు ఈ ఫోటో నచ్చకపోతే కలర్స్ కూడా వాడచ్చు. కానీ ఫోటోనే ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ ఫోటోస్తో కొంచెం కలర్లో ఉంటాయి కాబట్టి, కొంచెం వైటిష్ కలర్, గ్రీనిష్ కలర్ అవన్నీ వస్తాయి కాబట్టి నేను బ్యాక్గ్రౌండ్లో ఫోటో అనేది వాడితే బాగుంటుందని చెప్తున్నాను. మీకు ఇష్టం, మీరు ఏదైనా వాడచ్చు. ఇప్పుడు పైన ఒక బబుల్స్ లేయర్ ఇచ్చాను కదా, దాన్ని ఒకసారి ఆన్ చేసుకుందాము. మీరు ఇది ఉంచుకుంటే ఉంచుకోండి, లేకపోతే లేదు. ఒకసారి ఆఫ్ చేసి ప్లే చేస్తాను. ఇలా అయినా మీరు పెట్టుకోవచ్చు, లేకపోతే బబుల్స్ ఆన్ చేసుకొని కూడా. బబుల్స్ అయితే చాలా బాగా కనిపిస్తుంది అనేసి బబుల్స్ ఇచ్చాను.
ఈ బబుల్స్కి నేను ఆల్రెడీ ఎఫెక్ట్ ఇచ్చాను. మీకు వేరే డిఫరెంట్ ఎఫెక్ట్ ఇచ్చుకోవాలంటే అదే బ్లెండింగ్లోకి వెళ్ళేసి మీరు డిఫరెంట్ ఇచ్చుకోవచ్చు. కానీ అన్నిటికన్నా పర్ఫెక్ట్గా లైట్ ఎండ్లో స్క్రీన్ అనేది కరెక్ట్గా ఉంటుందనేసి అది ఇచ్చాను. అది ఇచ్చుకున్న తర్వాత కూడా మీకు ఇంకా నచ్చకపోతే ఈ ఒపాసిటీ కూడా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అది మీ ఇష్టం ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, మీకు ఇష్టమైన సైజులో వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసేసుకుంటే వీడియో అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హస్త లా విస్తా.